AI టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో ఇన్క్రెడిబుల్ మైండ్ పవర్ గురించి మీరు చెప్పడం జరిగింది. లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి మనం ఏది అనుకుంటే అది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి చెప్పడానికి మీరు చెప్పిన టెక్నిక్సే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్పొచ్చు. అవునండి. యు ఆర్ గివింగ్ గ్రేట్ నాలెడ్జ్ అండి. సచ్ ఎ లవబుల్ పర్సన్. అసలు నేను ఇలా చెప్తే ఐ థింక్ ఆ దిష్టి తగులుతుందేమో కానీ అన్వర్ ఇస్ ఫెంటాస్టిక్ అని అన్నాను సార్. థ్యాంక్ యూ. నిజంగా నా వర్డ్స్ అండి ప్లాసిబోలా పనిచేస్తుంది పీపుల్కి. అంటే నాకు నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. మీరు చెప్పేంత వరకు అంటే నాకు తెలుసు నా వర్డ్స్ ఎంత ఎనర్జెటిక్ ఉంటాయో. ఇంకా సార్ అంటే ఎలా అంటే నిద్రలో కూడా మీ వాయిస్ వినిపిస్తుంది. అంటే సాధించాలి సాధించాలి సాధించాలన్న మంట మామూలుగా ఎట్లేదు సార్ మీరు. అది అంటే నిజంగా అండి అన్బిలీవబుల్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ టైంలో ఎంటర్ అయ్యాం అనుకుంటాను మీరు నేను బాగా. బట్ ఆడియన్స్ మనల్ని ఎక్కడికో తీసుకెళ్తారని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మనం చేయాల్సిన పని మనం చేద్దాము. అవునండి. వాళ్ళు ఎలాగో మనల్ని బ్లెస్ చేశారు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వాళ్ళే తీసుకెళ్తారని మాత్రం మీరే నా బలం గుర్తుపెట్టుకోండి. సో మీ సక్సెస్ కోసం నేను పని చేస్తున్నాను. ఇంకా ఇంటర్నేషనల్ కోచింగ్స్ కొన్ని నేర్చుకుంటున్నాను, పుస్తకాలు చదువుతున్నాను. నేను చదివేటప్పుడు కూడా ఇంతకుముందు ఎలా ఉండేదంటే కొన్ని సంవత్సరాల నా ఎదుగుదలకి అంటే నేను ఇంకా ఎదగాలి అన్న చదివేవాడిని అండి. ఇప్పుడు ఎలా ఉందంటే ఓకే మన కోసం చాలామంది వస్తున్నారు, వాళ్ళ సక్సెస్ కోసం మీ సక్సెస్ కోసం అని చదువుతున్నానండి. అన్వర్ గారి స్కూల్లో జాయిన్ అయ్యేటువంటి ప్రతి స్టూడెంట్కి మేము ఒకటే చెప్తున్నాము, ఇట్స్ అ ప్యూర్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎడ్యుకేషన్. ఇది ఈ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్లోకి మీరు ఎవరైతే దిగుతూ ఉన్నారో డెఫినెట్గా ఏదో ఒకటి అచీవ్ చేసే బయటకు వెళ్తారు. దెర్ ఇస్ నో డౌట్. ఇట్స్ అ ప్యూర్ మైండ్ గేమ్ అండ్ మైండ్ పవర్, ఇన్క్రెడిబుల్ మైండ్ పవర్. సో మీరు కనుక లా ఆఫ్ అట్రాక్షన్ స్కూల్లో ఈ ఎడ్యుకేషన్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఎవ్రీ మంత్ బ్యాచ్లోకి కంగ్రాచులేషన్స్ టు దెమ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు కూడా చాలామంది జాయిన్ అవ్వాలని మాత్రం కోరుకుంటాను. ఎందుకంటే అంత ఎనర్జెటిక్ క్లాస్ని మీరు డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. చాలా మంది చెప్పిన వర్డ్ ఏంటంటే సార్ యూట్యూబ్లోనే మీ ఎనర్జీ ఇంకా బాగుంది, లైవ్లో జూమ్ క్లాసెస్ మీరు నాతో లైవ్లో మాట్లాడచ్చు అండి జూమ్లో. సో మీ ప్రాబ్లమ్ షేర్ చేసుకోవచ్చు. ఎనర్జీ ఇంకా నెక్స్ట్ లెవెల్ సార్, నెక్స్ట్ లెవెల్. ఇంకా అది అసలు ఆ మైండ్ అలా టర్న్ చేసే విధానం ఇన్క్రెడిబుల్. బాగా అండి. మీరు ఎంత నవ్వుకుంటారంటే నేను మళ్ళీ చెప్తాను, ఈ 10 days క్లాసెస్ ఎంత ఎంజాయ్ చేస్తారంటే నవ్వుతారంటే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా గుర్తు రాకుండా నేను చేస్తానండి. ఎంత వెల్తీ మైండ్ సెట్ మాత్రం క్రియేట్ చేస్తారు, గ్యారంటీ సార్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో చెప్పొచ్చు. ఈ వీడియో మాత్రం మీరు అందరూ నాకు ఏం చేయాల్సిందంటే ఐ విల్ షేర్ దిస్ వీడియో అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. మీ ఎవరికి షేర్ చేయాలంటే మీ టీచర్స్కి, వీళ్ళందరికీ. ఇక్కడ ఒక చిన్న పవర్ఫుల్ ప్రేయర్ చేయబోతున్నాను. ఈ వీడియో నాకు తెలిసి ఖచ్చితంగా వైరల్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు కింద నిజంగా షేర్ చేస్తాను అనుకుంటే ఐ విల్ షేర్ దిస్ వీడియో అని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకు అని అంటే జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను సార్, బాగా వైరల్ అవుతుంది. కావాలంటే జాగ్రత్తగా ఉండండి. మీరు అందరూ ఏం చేయాలి, చాలా పవర్ఫుల్ టెక్నిక్ చెప్పబోతున్నాను సార్. ఇది మనమాట. మీరు దేన్నైతే సాధించాలనుకుంటున్నారో ఆ విషయాన్ని మీకు ఇష్టమైన వ్యక్తికి, ఇమేజిన్ టెల్లింగ్ టు సంబడి వాట్ అండ్ హౌ యూ మేనిఫెస్టెడ్. మనం వెళ్ళట ఇలాగా చెప్పాలట. హే అంటే సాధించక ముందే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 కోటి రూపాయలు సంపాదించాలనుకుంటున్నారు. మీకు ఇష్టమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి హే నేను 1 కోటి రూపాయలు సంపాదించాను, ఎలా సంపాదించాను తెలుసా, ఇలా వచ్చింది అలా వచ్చిందని ఒక స్టోరీ చెప్పాలండి. ఎవరైతే వాళ్ళు మీ మైండ్ని మీరు మోసం చేస్తారో వాళ్ళు గెలుస్తారు. అది జాగ్రత్తగా ఉండండి. చాలా పవర్ఫుల్ టెక్నిక్, నేను ఆల్రెడీ చేసి సాధించాను. ఇమేజిన్ టెల్లింగ్ టు సంబడి. మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. మీరు దేన్ని సాధించాలనుకుంటున్నారో సాధించేసినట్టు చెప్పాలటండి. మైండ్ని చీట్ చేయాలి. ఎస్, ఒక 30 రోజులు, ఎన్ని రోజులు చెప్పాలి. అదే అన్బిలీవబుల్ థింగ్స్ని వెంటనే యాక్సెప్ట్ చేయదు. బట్ దాన్ని మనం యాక్సెప్టెన్స్లోకి తీసుకురావాలి అంటే, మన యాక్షన్లోకి తీసుకురావాలని అంటే మనం నోరు విప్పి చెప్పాలి, నేను చేయబోతున్నాను అని. ఎప్పుడైతే మనం మేనిఫెస్టేషన్లో డిక్లేర్ చేస్తామో అది డెఫినెట్గా అవుతుంది. అది నేను అదేనండి, మాట ఇప్పనంత వరకు నీ డ్రీమ్ నీకు బానిస, మాట ఇప్పిన తర్వాత మీ డ్రీమ్ మీకు ఖచ్చితంగా బానిస అయిపోతుంది అండి. అది 100%. సో ఇది 30 రోజులు ప్రాక్టీస్ చేయాలి. ఈ గేమ్ 30 days ప్రాక్టీస్ చేయండి. మీకు మిరాకిల్ జరగకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ 30 రోజులు ఏం చేస్తున్నాం, మన మైండ్ని హే జరిగిపోయింది, హే జరిగిపోయింది అని చెప్తున్నారండి. సో అది. ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో నెంబర్ 1 లై, ప్రపంచంలో నెంబర్ 1 అబద్ధం అండి. నేనేం చెప్తున్నానంటే ఇంటెలిజెన్స్ ఈజ్ ఫిక్స్డ్.
ఇది చాలామంది అనుకుంటారు నీ తెలివితేటలు ఇంతే అని చెప్పేసి చాలామంది అనుకుంటారు, కానీ అది అబద్ధం. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో మేధావులు పుట్టరు, పుట్టిన తర్వాత మేధావులుగా తయారవుతారు. ఆ కసి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మేధావిగా అయిపోతామండి. ఈరోజు ప్రపంచంలో యావరేజ్ పీపుల్ కూడా కోట్లు సంపాదిస్తున్నారు. యావరేజ్ పీపుల్ స్కూల్స్ కాలేజ్లో జాగ్రత్తగా ఉండండి, మీకన్నా బాగా చదివే వాళ్ళకన్నా మీరు యావరేజ్ అయితే మీరు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. ఎందుకు తెలుసా? కసి. కొంతమంది ఏంటంటే రిలాక్స్ అయిపోతారు, అందుకే వాళ్ళ ఇన్కమ్ క్లైమాక్స్ అలా ఉండిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, యువర్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఫిక్స్. మీరు ఈ భూమి మీద వచ్చింది నార్మల్ లైఫ్ బతకడానికి కాదు, రిచ్ లైఫ్ బతకడానికి వచ్చారు. ఇదే విషయం డాక్టర్ జోసెఫ్ మర్ఫీ తన పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ పుస్తకంలో చెప్పాడండి క్లియర్గా. అయితే సెల్ఫ్ అప్రిషియేషన్ అండి, గ్రేట్ పవర్. మనం ఏం చేస్తాం? సంపాదించుకోవడానికి వచ్చారు అంతేనండి. సంపాదించాలి, ఇవ్వాలండి. నేను కూడా చెప్తున్నాను, నేను చాలా మందికి నేను హెల్ప్ కూడా చేస్తున్నాను. మనం గుర్తుపెట్టుకోండి, మనం భూమి మీదకి వచ్చి సంపాదించి పీపుల్కి ఇవ్వాలి, హెల్ప్ చేయాలి. ఎందుకంటే సొసైటీ మనకు చాలా ఇచ్చింది, తిరిగి ఇవ్వాలి. ఇవ్వకపోతే లావ్ అయిపోతాం. సో ఇక్కడ అందుకే నేనేమంటానంటే, మనం ఈ భూమి మీదకి ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ మీదకి వచ్చామండి, కానీ చాలా మందికి వాళ్ళ పర్పస్ ఏంటో తెలియదండి. ఈరోజు పెద్ద పెద్ద టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ యొక్క పర్పస్ తెలుసుకున్నారండి. సో ఇక్కడ మీ అందరూ గుర్తుపెట్టుకొని, మీరు ఒక్కసారి పెన్ను పేపర్ తీసుకొని స్క్రిప్టింగ్ చేయండి. వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? మీ యొక్క పర్పస్ ఏంటి? మీరు చనిపోయే లోపు, అంటే లైఫ్ని ఎండ్ చేసేలోపు అసలు ఏం సాధించాలనుకుంటున్నారు, సొసైటీకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఒక్కసారి జాగ్రత్తగా మీ పర్పస్ ఆఫ్ లైఫ్ నిజంగా మీరు రియలైజ్ అయితేనే రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుందండి. ఆకర్షించండి. వెన్ యూ రియలైజ్ యువర్ రియల్ లైఫ్ విల్ స్టార్ట్. లియో టౌజన్ అతను చెప్తాడండి, అతను గ్రేట్ ఫిలాసఫర్. అతను ఏమన్నాడంటే, మనిషికి 2 జన్మలు ఉంటాయి. 2 జన్మలు, ఒకటి పుట్టినప్పుడు, రెండోది రియలైజ్ అయినప్పుడు. లియో టౌజన్ అతను చెప్తున్నాడండి. ఒక గ్రేట్ ఫిలాసఫర్ అతను. సో చైనా ఫిలాసఫర్, చాలా ఫేమస్ అతను లియో టౌజో. మనిషికి 2 లైఫ్లో ఉంటాయండి. ఒకటి పుట్టినప్పుడు, ఇది కామన్. ఇది రెండోది ఎప్పుడు మీ యొక్క సామర్థ్యం ఏంటో రియలైజ్ అయినప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుందండి. అప్పుడు రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అది అదే కొన్ని కొటేషన్స్ చదువుతుంటే ఒక్కసారి మనం ఎలా ఉంటుందంటే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. సో గుర్తుపెట్టుకుని నేను రండి నిజంగా సార్, ఎందుకంటే వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ని వడకాచి ఒక అఫర్మేషన్ ఒక కొటేషన్ ఇచ్చేస్తుంటారు కొంతమంది. సో లైఫ్ విల్ ప్లేస్ యూ ఎగ్జాక్ట్లీ వేర్ యూ వాంట్ బి. ఎప్పుడైతే మీ యొక్క పర్పస్ తెలుసుకుంటారో యూనివర్స్ అండి అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తుంది అంతే. అది ఎలా పెడతాదని మీరు వదిలేయండి, యూనివర్స్ పని. అందుకే పాల్ కోహ్లీ చెప్తారు అనమాట, ఆలోచించిన మీ పని తీసుకెళ్ళడం యూనివర్స్ పని. పాల్ కోహ్లీ పరిశోధన అనే పుస్తకంలో రాసి, అల్కెమిస్ట్ అనే పుస్తకంలో, ఆలోచించండి అది మీ పని, ఎలా తీసుకెళ్ళాలనేది యూనివర్స్ యొక్క పని. అది చూస్తుంది. సో అందుకే చెప్తున్నానండి, ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో తీసుకెళ్ళి కూర్చోబెడతాను. మీరు నెంబర్ వన్ అవ్వాలి అనుకోండి, యూనివర్స్ మిమ్మల్ని అలా తీసుకెళ్ళిపోద్ది అంతే. ట్రాఫిక్ ఎంతనే క్లియర్ చేసుకుని వెళ్ళిపోద్దండి. అది అవసరం హెలికాప్టర్ కూడా తీసుకెళ్ళిపోద్ది, అంటే పైనుంచి తీసుకెళ్ళిపోద్ది అనమాట. మన సబ్జెక్ట్లో మనల్ని ఆల్రెడీ నెంబర్ 1 ప్లేస్లో కూర్చోబెట్టిన ఆడియన్స్ డెఫినెట్గా మనతో పాటే నెంబర్ 1 పొజిషన్లోకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నా టార్గెట్ అంటే మిమ్మల్ని నెంబర్ 1 చేయడమే నా యొక్క పని అండి, ఇంకేం లేదు. మిమ్మల్ని నెంబర్ 1 లైఫ్లో సక్సెస్ఫుల్ అంటే మీ ఫ్యామిలీలో రిచెస్ట్ పర్సన్ చేయడం నా యొక్క డ్రీమ్. ఎందుకంటే ఒక్కసారి మన రిచెస్ట్ పర్సన్ అయ్యి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి అలా షాపింగ్ చేస్తుంటే ఉంటుందండి మజా. మనం కొనుక్కోవడం అంత పెద్ద మజా ఉంటుంది, కానీ మనం వెళ్ళి గిఫ్ట్లు ఇస్తాం చూసారా, వాళ్ళ కళ్ళల్లో ఆనందం. అరే మా ఓడి సెటిల్ అయ్యారా, ఒక చిన్న సెంటి బాటిల్ తెచ్చిచ్చినా కూడా వాళ్ళ ఆనందం చూడాలి. మా ఓడి తెచ్చింది వాళ్ళు కొనుక్కోగలరు, కానీ మీరు ఇచ్చే దాంట్లో ఇవ్వడంలో అసలు ఆనందం ఉంటుందండి. సో దీన్ని లా ఆఫ్ గివింగ్, దీని మీద నేను వీడియోస్ కూడా ప్లే చేస్తాను. మీరు రండి, ఇవ్వడంలో ఎంత సంపాదించడంలో కన్నా ఇవ్వడంలో ఎంత ఆనందం ఉంటే నేను చూపిస్తాను మీకు. ఎస్, ఈ వీడియో షేర్ చేయండి. అందుకే మీరు నెంబర్ 1 అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు నెంబర్ 1 స్కిల్స్ని అడాప్ట్ చేసుకోవటమే. ఆ స్కిల్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అన్వర్ గారి స్కూల్లో దొరుకుతుంది. సో ఎవ్రీ మంత్ మీరు జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు మీ కుటుంబంతో సహా జాయిన్ అవ్వండి, మీకు క్లారిటీ వస్తుంది. అవునండి, ప్రతి ఫ్యామిలీ నెంబర్ 1 వెళ్ళాలి, ప్రతి ఫ్యామిలీ నెంబర్ 1 అవ్వాలి అని అంటే ప్రతి ఫ్యామిలీకి ఆ స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్ని అడాప్ట్ చేసుకుంటే నెంబర్ 1 స్కిల్స్ కొన్ని ఉంటాయి. అవి అన్వర్ గారి క్లాస్లో మాత్రమే దొరుకుతాయి, ఆణిముత్యాలన్నీ. సో అది మీరు అడాప్ట్ చేసుకుంటే ప్రతి ఫ్యామిలీ లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ కనుక ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి ద బెస్ట్ వెళ్తుంది. ద బెస్ట్ మనీ అట్రాక్షను, వెల్త్ అట్రాక్షను, హెల్త్ అట్రాక్షను, అండ్ దాంతోపాటు కెరీర్ అట్రాక్షన్ కూడా డెఫినెట్గా జరుగుతుంది. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఒక చిన్న స్మాల్ మీ అందరూ కూడా నాకు దయచేసి చేయాలండి. మీ అందరూ కూడా షార్ట్ ప్రేయర్ ఆఫ్ గ్రాట్యూడ్ నేను చేయిస్తానండి. ఇప్పుడు మీరు కూడా చేయండి, నేను కూడా చేస్తాను. సో ఒకసారి ఇలా పెడదాం సార్, ఇలా పెట్టి ఒకసారి కళ్ళు మూసుకొని మీ అందరూ కూడా నాతో పాటు చెప్పండి. అంటే నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. సో మనస్ఫూర్తి చెప్పాలి, ఇంకేమొద్దు. నా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు,
ఒక్కసారి మీ గురువులు గుర్తించుకోండి. మీ చిన్నప్పుడు ఎవరైతే మీకు వాళ్ళు నేర్పించారో టీచర్స్ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఒక్కసారి వాళ్ళందరికీ, అంటే ఫస్ట్ టైం మీ పలక పట్టుకుని ఎవరు నేర్పించారో, అండ్ మీ టీచర్స్ ఎవరైతే మీకు మార్క్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేశారో, అండ్ మీ స్కూల్స్ కాలేజ్ డేస్లో మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేసిన టీచర్ ఎవరో వాళ్ళకి ఒక్కసారి కృతజ్ఞత చెప్పండి. మీలో ఈ టాలెంట్ ఉందని గుర్తించిన, నాకు చిన్నప్పుడు మా శేఖర్ మేషారు, 10th క్లాస్లో మా సత్యం మేషారు, మా అప్పలనేని మేషారు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారండి. సో వాళ్ళు నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను. అంటే నీలో యూఆర్ అలా మిమ్మల్ని కూడా ప్రపంచం ఎవరు గుర్తించక ముందే మిమ్మల్ని గుర్తించిన మీ టీచర్స్ని, గురువులకి గుర్తించుకుని ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీలో మీకు సపోర్ట్ చేసిన పర్సన్స్ కానీ వాళ్ళకి ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకోండి. మీ ఫ్యామిలీలో మీరు ట్రబుల్స్ ఉన్నప్పుడు 1000 రూపాయలు కూడా ఒక్కోసారి లేని స్థితిలో మనకి ఇస్తారు, కానీ వాళ్ళు ఇచ్చింది 1000 రూపాయలు కాదు, ఒక గొప్ప కాన్ఫిడెన్స్ మీకు ఇచ్చారు. నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు ఏదైనా సాధించగలవు అని చెప్పిన వాళ్ళని ఒకసారి గుర్తించుకోండి. ఒకసారి అదేవిధంగా మీ తల్లిదండ్రులు, గురువులు, మీ ఫ్యామిలీ మెంబర్స్, దాని తర్వాత మీ కెరియర్లో మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇచ్చిన పర్సన్ గుర్తించుకోండి. వాళ్ళకి మనస్ఫూర్తిగా హగ్ ఇవ్వండి, థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి. కొన్నిసార్లు మనం చెప్పలేం, మన ఈగో వల్ల చెప్తే మన వాల్యూ తక్కువైపోతామేమని చెప్పేసి. మీ కెరీర్లో మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇచ్చిన పర్సన్స్ని ఒక్కసారి, గురువుల్ని, ఆ పర్సన్స్ని ఒక్కసారి గుర్తించుకుని థ్యాంక్స్ చెప్పండి. అండ్ అదేవిధంగా మీ పిల్లలకి, మీ లైఫ్లో అంటే ఈరోజు మనం ఇంటికి వెళ్తే స్ట్రెస్ రిలీవర్స్ ఎవరంటే పిల్లలే. ఒకసారి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినందుకు మీ లైఫ్ ఇంకో ముందుకెళ్ళింది, కొత్త లైఫ్ ఇంక స్టార్ట్ అయింది. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. మీ లైఫ్లోకి ఎవరైతే ఇప్పటివరకు హెల్ప్ చేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. మిమ్మల్ని ఏదైనా, అండ్ మీ డాక్టర్స్కి, చిన్నప్పుడు మనకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మన డాక్టర్స్కి ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పేవాళ్ళు లేదు, వచ్చేసాం బిల్ కట్స్ వచ్చాం అంతే. ఒకసారి మీ డాక్టర్స్ని తలుచుకుని థ్యాంక్ యూ చెప్పండి. అదేవిధంగా మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకోండి, మీ బ్రెయిన్కి థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకంటే మీ బ్రెయిన్ మిమ్మల్ని కాపాడుతుందా. సో మీ బ్రెయినే కొత్త ఆలోచనలు. ఎప్పుడైనా మీ బ్రెయిన్కి మీరు కృతజ్ఞత చెప్పారా? అండ్ చిన్నప్పుడు మనం చదువుకున్న పుస్తకాలు కృతజ్ఞత చెప్పండి. ఆ పుస్తకాల స్మెల్ మీరు చూసే ఉంటారు, దానికి పుస్తకాల స్మెల్ ఒక్కసారి గుర్తించుకోండి. అదేవిధంగా ఇంకా మీరు మీ వస్తువులు ఒక్కసారి గుర్తించుకోండి. ఏ వస్తువులు మీకు సంతోషాన్ని ఇస్తున్నాయి? మీ మొబైలా, మీ కార్కి, మీ బైక్కి, మీ ఇంట్లో వస్తువులకి ఒక్కసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి. ఎస్పెషల్లీ మీ మొబైల్, ఎందుకంటే ఈరోజు మనకు రెండో మొబైల్, హార్ట్ పక్కనే ఉంటుంది, హార్ట్ దగ్గరే ఉంటుంది, అది మొబైల్. మీ మొబైల్కి థ్యాంక్ యూ చెప్పండి. అండ్ ఫైనల్గా మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి మీరు థ్యాంక్ యూ చెప్పండి. ఎందుకంటే వాళ్ళే మిమ్మల్ని ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేస్తారు. ఈ ప్రపంచంలో ఒక్కోసారి పెద్ద మోటివేటర్స్ కూడా డిసప్పాయింట్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. కొన్నిసార్లు మనం చెప్పలేం, ఈగో వల్ల చెప్తే మన వాల్యూ పడిపోయి. సో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. అండ్ ఫైనల్గా మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్కి థ్యాంక్ యూ గాడ్, అందరికన్నా ఎక్కువ మనం ఉన్నప్పుడు గాడ్ ఇంత మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పండి. 3 సార్లు థ్యాంక్ యూ గాడ్ అండ్ యూనివర్స్ అని చెప్పండి. రైట్, మీరు కళ్ళు ఓపెన్ చేయండి, చాలా రిలాక్స్, ఒక ప్రశాంతత వస్తుంది. ఫెంటాస్టిక్. ఒక్కసారి గ్రాటిట్యూడ్ ప్రేయర్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇది నిజంగానే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. వైరల్ వీడియో ఇది. ఎందుకు అని అంటే, ఏ మనిషికి గ్రాటిట్యూడ్ అనేది ఉంటుందో ఆ మనిషి ఎప్పటికీ కూడా పొరపాటును కూడా లైఫ్లో పడడు, నిలబడే ఉంటారు. ఏ లీడర్ కూడా పడిపోకుండా సక్సెస్ఫుల్గా ఎందుకు వాళ్ళ లైఫ్లో, ఇప్పుడు రతన్ టాటా గారిని చూస్తాం మనం, ఎందుకు అంత సక్సెస్ఫుల్ మెన్గా ఉన్నారు అని అంటే ఓన్లీ రీజన్ అతనుకున్న గ్రాటిట్యూడ్. ఆయన మీరు ఏ ప్రోడక్ట్ చూసినా కూడా, ఈవెన్ టాటా సాల్ట్ గురించి మనం మాట్లాడుకున్నా, అరే ఆ ఇంటి ఉప్పు తిన్నానరా నేను, నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉందని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఆ గ్రాటిట్యూడ్ ప్రోడక్ట్నే ఆయన డిజైన్ చేస్తారు. అంటే అంత గొప్ప గ్రాటిట్యూడ్ ఒక లీడర్కి ఉండటం వల్లే సక్సెస్ఫుల్గా ఈ రోజుకి క్రైసిస్ ఎక్కడొచ్చినా సరే ఆయన వెంటనే ఆదుకోవడానికి, అంటే ఇండియా మొత్తం మీద ఎక్కడ చిన్న క్రైసిస్ వచ్చినా కూడా ఆయన గ్రాటిట్యూడ్ని చూపిస్తారు, నేనున్నాను అనేటువంటిది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేస్తే, అంటే మనకి చిన్నప్పటి నుంచి మనకి స్కూల్లో మన పేరెంట్స్కి ఎలాగో మనం గ్రాటిట్యూడ్ చెప్తాము, చెప్పక తప్పదు. ఎందుకు అని అంటే మన జీవితంలో ఇలా నిలబడి కూర్చొని మాట్లాడుతున్నాము, తింటున్నాము, నడుస్తున్నాము అని అంటే వాళ్ళు ఇచ్చిన, దాని ఏమంటారంటే సింపుల్గా చెప్పాలి అని అంటే, ఈ బాడీలో ప్రతి అణువు వాళ్ళు మనకి ఇచ్చింది, ప్రతి సెల్ వాళ్ళదే. సో దీని పొరపాటును కూడా మీరు హర్ట్ చేసుకోవద్దు మీ బాడీని. మీ అమ్మ నాన్న మీకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంది అని అంటే అది ఈ బాడీయే. సో వాళ్ళకి మనం ఏ రకంగా చూసుకున్నా కూడా గ్రాటిట్యూడ్ చెప్పక తప్పదు. వాళ్ళ రుణాన్ని మనం ఏ రోజు తీర్చుకోలేము. దాని తర్వాత గురువులు, అన్వర్ గారు లాంటి వాళ్ళు కెరీర్లో
మనకెక్కడో ఒక చోటే తగులుతారో లైఫ్ మొత్తం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి గురువులకి మనం డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఎప్పుడూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనకి చదువు చెప్పినటువంటి గురువులు మనతో పాటు ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రతి స్కిల్లోనూ వాళ్ళు మనకు ఉంటారు. కానీ లైఫ్ చేంజింగ్ అనేటువంటి ఇన్సిడెంట్ అప్పుడు మనకి కెరీర్లో ఒకళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉంటారు. సో నాకైతే మా సుమన్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత నా లైఫ్ చేంజ్ మొత్తం అయిపోయింది. అవును సార్. నేను చెప్తున్నాను మీకు, చిన్నప్పటి నుంచి నాకు జగన్మోహన్ రావు గారు కానీ నాకు చదువులు చెప్పినటువంటి టీచర్స్ చాలామంది ఉన్నారు. ఈవెన్ ఇంకొక గురువు నాకు పిలిచి మరీ పిల్లనిచ్చిన మా మాస్టరే మా స్కూల్ టీచరే నాకు పిలిచి మరీ పిల్లనిచ్చారు. సో అది ఎంత మా గురువు గారికి, ఆయన పేరు కూడా గురువే, ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. అలా ప్రతి ఒక్కరికి లైఫ్లో, అండ్ ఎస్పెషల్లీ మీరు లాస్ట్లో ఒక మాట అన్నారండి, మన పిల్లలకిను వైఫ్కి మనం థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అండ్ థ్యాంక్ యూ మన ఆడియన్స్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. టు ఆడియన్స్ అండి, మీ అందరికీ కూడా. ఇక్కడ ఒక పాయింట్ షేర్ చేయాలనుకున్నాను సార్. అందరూ నేను కార్ డ్రైవ్ చేసినప్పుడు నేను మిర్రర్ నుంచి అంటే అద్దం నుంచి చూస్తుంటాను, వెనకతల ఇట్స్ మై డాడ్స్ గిఫ్ట్, అందరూ జాగ్రత్త ఇట్స్ మై డాడ్స్ గిఫ్ట్ ఆర్ మమ్స్ గిఫ్ట్ అని రాసుకుంటారు. కానీ మీకు కూడా ఒక డ్రీమ్ ఉండాలా, నేను కూడా ఏదో ఒక రోజు మా అమ్మ నాన్నకు గిఫ్ట్ ఇస్తాను, వాళ్ళు వెనకాతలు రాసుకోవాలి ఇట్స్ మై సన్స్ గిఫ్ట్ ఆర్ డాటర్స్ గిఫ్ట్ అని రాసుకోవాలి అనే కలగానండి. సో అది ఆ స్టేజ్కి వెళ్ళాలండి. మనం ఎంతసేపు తల్లిదండ్రుల నుంచి ఆశించడం కాదు, తల్లిదండ్రులకు ఇవ్వాలి అని అనుకోండి. ఎందుకంటే చాలా మంది అంటారు, సార్ నా తల్లిదండ్రులు నాకు అదే ఇవ్వలేదు, ఆస్తి ఇవ్వలేదు అని గుర్తుపెట్టుకుని జన్మనిచ్చారు చాలా, ఒక్కడే చాలు. మీరు ఎలాంటి జన్మనిచ్చారో వాళ్ళే గర్వపడేలాగా ఉండాలండి. నేను చెప్తున్నా, మీ స్కూల్కి, కాలేజ్కి, మీరు చదువుకున్న యూనివర్సిటీస్కి ఏదైతే ఉన్నాయో దానికి చీఫ్ గెస్ట్కి వెళ్ళాలి. నేను చదువుకున్న స్కూల్ చీఫ్ గెస్ట్కి వెళ్ళాను, నేను చదువుకుని ఏదైతే సిద్ధార్థ కాలేజ్ ఉందో విజయవాడ పీపీ సిద్ధార్థ కాలేజ్కి నేను చీఫ్ గెస్ట్కి వెళ్ళానండి. బా ఫ్యాంటాస్టిక్ అండ్ గ్రేట్. అండ్ గ్రాటిట్యూడ్ ప్రేయర్ అయితే చాలా బాగుందండి. ప్రతి దాంట్లోనూ మనం గ్రాటిట్యూడ్, చుట్టూ మనకి నేచర్ చాలా ఇచ్చింది, దానికి కూడా గ్రాటిట్యూడ్ తెలపాలి. సో రియలీ ఇట్స్ అ మిరాకిల్ వీడియో. ఎందుకంటే చాలా అద్భుతమైన పాయింట్. నేచర్ కి మనం థ్యాంక్స్ చెప్పడం వల్ల నేచర్ మన నర్చర్ చేస్తుందండి. అది ఫ్యాంటాస్టిక్ అండ్ సో May 29th జరిగేటువంటి క్లాస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీ స్థాయిని మీరు పెంచుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, అండ్ మీ దరిద్రాన్ని మీరు వదిలించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఒక్కసారి May 29th జరిగేటువంటి 10th బ్యాచ్ లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాచ్కి కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను డెఫినెట్గా అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా అన్నా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. గ్రేట్ వీడియో. ఈ వీడియోతో చెప్పడానికి ఏమీ లేదు, మీరు ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే ఓపెనింగ్లోనే చెప్పారు ఇట్స్ అ వైరల్ వీడియో అని. అవును. సో ప్రతి ఒక్కరు కింద కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ అని చెప్తారు. నేను కూడా మీకు స్పెషల్ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తాను. నేను కూడా సార్ స్పెషల్ థ్యాంక్ యూ. ఎందుకంటే నా ఎనర్జీకి అంటే అలా మ్యాచ్ అంటే ఇండియాకి ఆస్ట్రేలియాకి మ్యాచ్ ఎలా అయితే అలా ఉంటుంది, మన వీడియో అలా ఉంటుందండి. ఎక్కడ ఎనర్జీ తగ్గకుండా బాల్ టు బాల్, అక్కడ ఎలా ఉంటుందంటే బాల్ టు బాల్ ఎలా అయితే చూస్తాం 2020 మ్యాచ్ లాగా. మొన్న ఒక అన్నారు, సార్ మీ వీడియోస్ చూస్తుంటే ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్, తర్వాత వన్డే మ్యాచ్, ఇప్పుడు 2020 మ్యాచ్ లాగా ఉందండి. సో ప్రతి వీడియోలో ఒక కొత్తతనం దొరుకుతుంది, కొత్త పాయింట్ దొరుకుతుంది. సో మీరు కూడా దయచేసి చెప్తున్నాను, ఈ వీడియో ఈ గ్రాటిట్యూడ్ ప్రేయర్ మీరు చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి చేయండి. మీరు చూడండి, నేను మళ్ళీ చెప్తున్నానంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఒక్క ప్రేయర్ మిమ్మల్ని ఎలా కాపాడుతుందో. ఎస్ డెఫినెట్గా అండి, నో డౌట్. అవును. సో May 29th బ్యాచ్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకుని జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు వచ్చేసి RR వర్మ, మా తెలంగాణ సిద్దిపేట అండి. నేను వచ్చేసి ఒక డ్రైవర్ అండి, అండ్ ఆన్లైన్లో బిజినెస్ చేస్తుంటాను. దాంట్లో సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు కూడా ఒక గురువు దగ్గర క్లాస్ విన్నాను, కానీ నాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు. బట్ ఇప్పుడు అన్వర్ సార్ క్లాస్ వింటుంటే నాకు ఖచ్చితంగా క్లాస్ రిజల్ట్ వస్తుంది. ఈ ఇయర్లోపు నేను మంచి మిలినియర్ పొజిషన్లో ఉంటానని నాకైతే నమ్మకం కలిగింది 100%. థ్యాంక్ యూ అన్వర్ సార్. థ్యాంక్ యూ మై కోచ్ అన్వర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.